4000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. బీడీ కార్మికులు 4000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. ఈ నెల 29, 30 తేదీలలో జరిగే జిల్లా సిఐటి మహాసభలు విజయవంతం చేద్దాం. ఈ నెల 29, 30 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే సిఐటి 4వ మహాసభలు విజయవంతం చేద్దాం. బీడీ కార్మికుల ఐక్యత, మహిళా బీడీ కార్మికుల ఐక్యత, 6 గ్యారెంటీలో భాగంగా 4000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. 6 గ్యారెంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులు 4000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. సాధారణ మహిళలకు 2500 పెన్షన్ అమలు చేయాలి. సాధారణ మహిళలకు 2500 పెన్షన్ అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, ఈ నెల 29, 30 తేదీలో జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే సిఐటి 4వ మహాసభలు విజయవంతం చేద్దాం. వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి బీడీ మహిళా కార్మికుల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిఐటియు పక్షాన మహిళా బీడీ కార్మికుల ఆధ్వర్యం లోపట మరి నెల 29, 30 తేదీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే సిఐటియు 4వ మహాసభల పోస్టర్ను ఇక్కడ మహిళా సోదరిమణి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మరి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం మరి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా బీడీ కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తానడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా మరి ఎంపీగా అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీడీ కార్మికుల విషయంలో ఎలాంటివి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి బీడీ కార్మికులకు మరి ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి గౌరవ ఎంపీ స్థాయిలో ఉండి కూడా మరి కేంద్రంతో పొట్లాడి నిధులు తీసుకొచ్చి మరి ఇలా ఆసుపత్రి నిర్మించడంలో ఇలా గౌరవనీయులు బండి సంజయ్ పూర్తిగా విఫలమైనని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ తప్ప కానీ మరి ఈ జిల్లా లోపల బీడీ కార్మికులు దాదాపు ఒక 2 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే మరి వాళ్ళ పెన్షన్ గురించి కానీ వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి కానీ ఎలాంటిది కూడా పట్టించుకునే పరిస్థితి ఇలా లేదు. కాబట్టి మరి ఇలా బండి సంజయ్ వైఖరి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తెల్లారు లేస్తే యువకుల మధ్యలో హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి రాజకీయాలను పక్కుదోవ పట్టించుకుంటా తన లభ్యమే చూసుకుంటుండే తప్ప కానీ ఇలా కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అలాగే సాధారణ మహిళలకు 2500 పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని మరి ఇలా 22 నెలలు కావస్తున్నా కూడా రేపో మాపో 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా మరి ఇలా మహిళా బీడీ కార్మికులను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఓ మహిళా బీడీ కార్మిక సోదరాల మేలుకో మరి ఇలా మన హక్కులను కాలరాస్తురు. ఇలా బీడీ కంపెనీ యాజమానులు కూడా ఆకు విషయంలో తంబాకు విషయంలో కటింగ్ విషయంలో పూర్తిగా మహిళా బీడీ కార్మికులు దోచుకున్నా కూడా ఈ అసమర్థత ప్రభుత్వాలు ఇలా కేంద్ర రాష్ట్ర అసమర్థత ప్రభుత్వాలు ఇలా యాజమాన్యంతో చర్చలు జరిపి మరి బీడీ కార్మిక సోదరులకు న్యాయం చేయాలని పరిస్థితిలో ఉన్నదంటే మరి ఇలా కార్మికుల హక్కులను కాలరాస్తున్నప్పుడు మరి మహిళలుగా మీరు ఒకసారి ఆలోచించాలి. మరి ఇలా ప్రభుత్వాల నిర్ణయాలు ఎటు పోతున్నాయి. ఇలా పెట్టుబడిదారులకు ఊడిగం చేసేది తప్ప కానీ మరి కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఏ రంగం కార్మికులను చూసుకున్నా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు చూసుకున్నా ఆశా వర్కర్లను చూసుకున్నా మున్సిపల్ చూసుకున్నా ఉపాధి హామీ కూలీలను చూసుకున్నా మహిళా బీడీ కార్మికులను చూసుకున్నా ఏ రంగాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ కార్మికుల ఓట్లు మాత్రం దండుకుంటారు కానీ తప్ప మరి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఓ కార్మికుడా మేలుకో, ఓ కార్మికురాల మేలుకో. మరి రాబోయే రోజుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి చెప్పే విధంగా కార్మికులంతా ఐక్యంగా ఉండి రేపు చట్టసభలలో మన నాయకులను గెలిపించుకుంటే మన వాయిస్ అనేది వినబడితే తప్ప మరి ఈరోజు మన కోసం మాట్లాడే పరిస్థితి ఇలా చట్టసభలో గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ కావచ్చు, ఒక జడ్పీటీసీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు కూడా మన వైపు లేకపోవడం వల్లనే ఇలా ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి ఓ కార్మికురాల మేలుకు అనే నినాదంతో రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే 29, 30 తేదీలలో మరి జిల్లా నుంచి మండలం నుంచి అన్ని రంగాల కార్మికులు ముఖ్యంగా మహిళా బీడీ కార్మిక సోదరిమణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళా సోదరిమణి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మహిళా సోదరిమణి ఆధ్వర్యం లోపల పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పటికే బేషరతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిఐటి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి మహిళా బీడీ కార్మికులు అనేక రకాలుగా దోపిడీ గురవుతారు. కాబట్టి మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో
బీడీ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి మరి పీఎఫ్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులు 4,000 రూపాయలు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి సిఐటిగా వెనుకడి వేయమని చెప్పి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులను కలుపుకొని ఉద్యమాలకు తెరదీసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహాసభలకు ఈ జిల్లా నుంచి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రత్నంపేట గ్రామంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత.